కానీ మీరు ప్రతిసారి అదాని పార్టీ, అదాని ప్రభుత్వం ఎందుకు అంటున్నారు? అదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ. నాకు భారతీయ జనతా పార్టీ అంటే మంచి ఉందండి. ఎందుకంటే మదన్ మోహన్ మాలవీయ గారు హిందూ మహాసభను 1915లో పెట్టినప్పుడు అది ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. తర్వాత 1952లో దాన్ని భారతీయ జనసంఘగా మార్చి ఎన్నికల్లో దాంట్లో పోటీ చేసిన తర్వాత బలరాజ్ మధోకర్ చాలామంది నాయకులు ఉన్నారు. ఆ తర్వాత 1977లో ఆ పార్టీని భారతీయ లోక్దళ్ పార్టీ అన్నబడి జనతా పార్టీలు విలీనం చేసి మళ్ళీ పునరుజ్జీవనం 1980లో చేస్తున్నప్పుడు అద్వానీ గారు వీళ్ళందరూ వాజ్పేయి గారు మహాన్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు దేశం కోసం ప్రాణత్యాగం చేసి కాశ్మీర్ కోసం త్యాగం చేసిన గొప్పవాళ్ళు. అది భారతీయ జనతా పార్టీ. వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ. ఇది అదానీ గారి పార్టీ అంటే తెలుగు నాట 6 పారిశ్రామికవేత్తల దిగ్గజాలని అడ్డంగా నరికేశారు. అంటే వ్యక్తిగతంగా కాదు, ఆర్థికంగా నరికేసి అవన్నీ టేక్ ఓవర్ చేసి అంత దుర్మార్గంగా వ్యవహరిస్తే 82 ఏళ్ల జీవి కృష్ణారెడ్డి గారు అంటే గద్వాల రాజ సోమభూపాల్ గారి వియంకుడు ఆయన్ని ఎలా హింసించారో, ఎలాగ ముంబై ఇంటర్నేషనల్ పోర్టు నవీ ముంబై ఇంటర్నేషనల్ 18,000 కోట్ల రూపాయలు అటల్జీ వాజ్పేయి అది బ్రిడ్జి చేసుకుంటా దానికి నవీ ముంబైని కూడా ఎలా కాజేశారో, పెన్నా ప్రతాప్ రెడ్డికి రానిట్లు 6 సిమెంట్లు ఎలా కాజేశారో, అలాగే అక్కడున్న పవర్ ప్రాజెక్టులు మల్లికార్జునరావు గారిది, దాంతో గంది మల్లికార్జునరావు గారిది, మధుసూదన్ గారు పవర్ ప్రాజెక్టులు కాజేశారో, కృష్ణపట్నం విశ్వేశ్వరరావు గారిని ఎంత దారుణంగా హింసింప చేశారో, 4,900 కోట్లు సెస్తో సహా కృష్ణపట్నం పోర్టు కాజేశారో, దాంతోపాటు వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్కి పైప్ లైన్ అంట, భారత పెట్రోలియం కార్పొరేషన్ అక్కడ ఇండస్ట్రియల్ జోన్ డెవలప్ చేస్తారంట. అదానీ గారికి అంటలేదు అది కృష్ణపట్నం గంగవరం పోర్టులో డివిఎస్ రాజు గారి పేక మీద కత్తి పెట్టారా, ఎలా పెట్టారా, బామాలారో ఎలా తీసుకున్నారో 6 చేయటం కాకుండా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నేను ఒకటి చెప్తాను దయచేసి తెలంగాణలో చెప్పలేదు, ఇంకొకరి పేరు చెప్పలేదు. 5 మంది పేరు చెప్పారు, ఇంకొకరి పేరు గంది మల్లికార్జునరావు గారు, మధుసూదన్ రావు గారు, పెన్నా ప్రతాప్ రెడ్డి గారు, జీవి కృష్ణారెడ్డి గారు, నవేగ విశ్వేశ్వరరావు గారు, గంగవరం పోర్టు డివిఎస్ రాజు గారు, 6 పారిశ్రామికవేత్తలు అందరూ ఒకే అదానీ గారు. అంబానీ గారు ఇప్పుడు ఇంత దుర్మార్గాన్ని పాల్పడలేదు. కానీ ఇవాళ ఏం జరుగుతుందంటే 6 తెలుగు పారిశ్రామికవేత్తలు కనబడకుండా ఇరిపిడిగా అంటే మొత్తం ఎలా లాక్కున్నారు వారి వ్యాపారాలు బలవంత కాదు, బెదిరి ఈడీలు దాడులు. సరే ఇంకోటి చెప్తున్నాను దయచేసి, నేను చెప్పిన మాట 13.5 కోట్ల తెలుగు ప్రజలే కాకుండా మొత్తం ద్రవిడ జాతి ఈ దేశంలో మిగతా రాష్ట్రాలు వినాల్సిందే. నేను చెప్పింది ఇక్కడ 99% నమ్మరు కాబట్టి నేను ఒక డాక్యుమెంట్ బుచ్చన్ గారికి ఫార్వర్డ్ చేస్తాను, అది దీంట్లో ఏమని కోరుతున్నాను. నేను చెప్పింది మీకు నమ్మబుద్ధి కాదు. ఏమిటంటే ఒక అమెరికాలో ఉన్న కంపెనీ అనుకోండి, అది గుజరాత్లో కంపెనీ పెడితే ఒక ఉద్యోగం కల్పిస్తే 3.2 కోట్లు ఈ దేశం వాడికి సబ్సిడీ ఇస్తుంది. అంటే ఒక 10,000 ఉద్యోగాలు కనుక ఆ కంపెనీ కనుక కనిపిస్తే 32,000 కోట్లు ఈ దేశం దానికి సబ్సిడీ రూపేనా క్యాష్ రూపేనా ఆ కంపెనీకి పూల్లో పెట్టి ఇచ్చేసేయాలి. నమ్ముతున్నారు? ఇది నమ్మట్లేదు. అసలు ఎక్కడ ప్రపంచం ఎక్కడ ఉంటుందా? ఒక 5,000 ఉద్యోగాలు కంపెనీ కల్పించింది అనుకోండి, 16,000 కోట్ల రూపాయలు ఈ దేశం వాళ్ళకి ఇవ్వాలి. అదేమిటి విచిత్రంగా ఉంది? విచిత్రం ఏంటి? నమ్మశక్తిగా ఉందా? నమ్మరుగా నేను చెప్తే మీరు ఎక్కడ ఊరుకొని ఇట్లా మాట్లాడతారు. ఎంత గుజరాతీ అయితే మాత్రం ఇంత దారుణమైన దోపిడీ, ఆ నమ్మక ద్రోహం, ఆ నయవంచన అని అంటారు కదా మీరు. ఆ కంపెనీ పేరు అంటే ఉదాహరణ చాలా ఉండొచ్చు. ఒక కంపెనీ పేరు మైక్రాన్ కంపెనీ చెప్తాను. నేను చెప్పింది కాదు ఇది. ఈ దేశ ఇండస్ట్రీస్ మినిస్టర్ గవర్నీయులు కుమారస్వామి గారు పదవి స్వీకారం చేయగానే డాక్యుమెంట్స్ తెప్పించుకొని చూసుకుని ఇదేం నాకేం అర్థం కావట్లేదు, గుజరాత్కి ఒక ఉద్యోగానికి 3.2 కోట్లు చొప్పున ఈ 5,000 ఉద్యోగాలకు ఇచ్చిదా అంటే వాడి ప్రాజెక్ట్ కాస్ట్ 20,000 కోట్లు ఇస్తే 70% మనం సబ్సిడీ ఇచ్చేస్తామా? ఇదే అన్యాయం అని వాపోయిన తర్వాత సరే ఆయన కుటుంబ సభ్యుల మీద దాడులు చేశారు, మళ్ళీ కంటిన్యూ చేస్తారు, గవర్నమెంట్ పక్కన పెట్టండి. ఇంత దారుణం ఏంటండి? అంటే అక్కడ కండక్టర్స్ తయారు చేయడానికి ఒక యూనిట్ మన ఇండియాలో ₹1,00,000 అనుకోండి, అమెరికా వాడు 20 లక్షలు రేటేజ్ తీసుకొస్తాడు. కాస్ట్లీ ఉంటాయి కదా అక్కడ, ఐబిఎం కంప్యూటర్లు అంటారు అంటారు. అంటే ఒక 5,000 కోట్లు చేసే కంపెనీని ఒక 20,000 కోట్లు చేస్తే 15,000 కోట్లు ఇండియా సబ్సిడీ ఇస్తుందా? ఈ దేశంలో ఏం పాపం చేస్తే మీద తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అయితే విభజన హామీలు ఇవ్వాలి కదా, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి కదా. ఇంత దుర్మార్గంగా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన కంపెనీలు కూడా చెప్తున్నాను నెంబర్ ఆఫ్. ఇవాళ గుజరాత్లో 9,60,000 కోట్ల రూపాయల కంపెనీలు ఐదర్ ఇంప్లిమెంటేషన్ ఆల్మోస్ట్ పైప్ లైన్లో ఉన్నాయి. తెలంగాణలో ఎన్ని ఉన్నాయి చెప్పండి నాకు. ఏంతో కేసీఆర్ గారు కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కానీ ప్రాంతం డెవలప్ అవ్వాలని అవ్వకూడదని ఉంటుందా? ఎవరు ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. ఏమండి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా తనకు పేరు తెచ్చుకోవాలి, ఇంకా ఇండస్ట్రీస్గా డెవలప్ చేశారని అనే ఒక పాజిటివ్ అంశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే ఉంటుంది కదా. ఈ నేపథ్యంలో వీళ్ళు ఏం తక్కువ ఎఫర్ట్స్ చేయరు కదా. ఆంధ్రప్రదేశ్కి ఇన్సెంటివ్స్ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన దాని ప్రకారం ఇండస్ట్రీస్ రావాలి కదా. ఇవన్నీ గద్దలాగా తడిగిపోతాయి. నేను కూడా చెప్తాను 1,50,000 కోట్లు పెట్టి
మీకు మొత్తం కాస్ట్ అయ్యేటప్పుడు బుల్లెట్ రైలు మీకు కావాలా? తెలంగాణ కవచ్ అని చెప్తున్నాను, దయచేసి ప్రతి మనిషి వినండి. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, దిగుమతి ఈ దేశంలో వీళ్ళ ఒక సదుపాయాలు నాశనం చేయడానికి ఇవాళ రోజుకు యాక్సిడెంట్ జరుగుతుంది. కవచ్ అనే సిస్టమ్ ఉంటే రైలు కొల్యూషన్ కాదు, అంటే మీ రైలు ఎక్కి టికెట్ కొని గుద్దుకుంటుందనే భయం లేకుండా పడుకోవచ్చు. ఆగితే అగుద్ది తర్వాత సంగతి. ఈ కవచ్ మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి, స్పీడ్ రైల్వేస్తో ఇంప్లిమెంట్ చేయడానికి ఒక 50,000 కోట్లు అవుతుంది. ఇంకొక 50,000 కోట్లు రైల్వే స్టేషన్ అధిగమించడానికి, పెట్లని మధ్యతరగతి వాళ్ళ పెట్లు పెంచడానికి స్టేషన్ అధిగమించడం సరిపోతుంది. మిగతాది ఇవ్వచ్చు. 1,50,000 కోట్లు అవుతుందంట. బుల్లెట్ రైలు ముఖ్యమా, ఇది ముఖ్యమని మొత్తం అన్ని మిడిల్ క్లాస్ కొన్ని కట్ చేసేసి వందే మాతరం, వందే భారత్ అని పెడుతున్నారండి. దాన్ని పెడతా ఉన్నారు. నేను కాదంటలేదు. కానీ మిగతా వాళ్ళు సామాన్యులకి ఎన్ని ట్రైన్స్ కట్ చేశారు, ఎన్ని రైల్వే స్టేషన్స్ కట్ చేశారు, మొత్తం బంద్ చేశారు. ఇదేం దుర్మార్గం అంటే రేపొద్దున ఒక్కటి జరగట్లేదండి. ఒక అంకంలో అన్యాయం జరగట్లేదు, దారుణాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, ముఖ్యంగా తెలంగాణకి అయితే మన బడ్జెట్లో పేరు కూడా పెడతాం కాదు. ఒక్క నేషనల్ బడ్జెట్, ఒక్క హామీ లేదు. ఇంత కక్షాదింప. ఇదొక అంశం చూద్దాం పబ్లిక్. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో 8 స్థానాలు బీజేపీకి వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి మొత్తం దాదాపు కూటమి గెలిచింది అనుకుందాం కొన్ని స్థానాల మీద. 0.5% ఉన్న వాళ్ళకి బెదిరించి మీరు ఎందుకు అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేశారని. కోడిని అంటండి, ఒక కోడి ఉంటుంది కదా, కోడిని ఈకలు పీకి ఒక్కోటి కేవుకు మాంటుంది, కింద వేసేసి మళ్ళీ గింజలు వేస్తే. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒప్పుకోలేదు. వీళ్ళకి సెటిల్మెంట్కి ఒప్పుకోలే, ఏది వీళ్ళకి సీట్లు ఇవ్వమని ఒప్పుకొని 10 లక్షలు ఒక దెబ్బ వేయించి మళ్ళీ బలవంతం చూసుకున్న కెపాసిటీది. నేను హేమంత్ సోరెన్ వేసాను, కేజ్రీవాల్ని వేసాను చెప్పడానికండి. ఇది తప్పనిసరి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరి పరిస్థితి. మీరు చాలా తీవ్రమైన స్వరంతో ఉన్నారు బీజేపీ విషయంలో. మరి బీజేపీ కాదండి, ఐ రెస్పెక్ట్ మదన్ మోహన్ మాలవీయ గారి దగ్గర నుంచి, వాజ్పేయి గారి దగ్గర నుంచి, ఈవెన్ ఇక్కడున్న ఆ రోజున్న నేను చెప్తున్నాను డాక్టర్ కోలా లక్ష్మణ్ గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, అందరికీ నేను అన్నా, బండా దత్తాత్రేయ గారు కానీ, ఐ రెస్పెక్ట్ దమ్ ఏ లాట్. ఐ రెస్పెక్ట్ వాజ్పేయి గారు, ఐ రెస్పెక్ట్ నితిన్ గడ్కరీ గారు. నమస్కారం పెడతాను నితిన్ గడ్కరీ గారికి. నేను చాలువ కప్పి సన్మానం చేస్తాను. రాజ్నాథ్ సింగ్ గారు నమస్తే, ఎంత అద్భుతంగా మాట్లాడాడు ఆయన మా ప్రాజెక్టుల గురించి. నేను అదానీ గారి మనుషుల గురించే మాట్లాడుతాను అంతే. సరే సార్, ద్రవిడ అనే పదం కూడా నాకు ఉపయోగించారు. ఎస్, ఇక్కడ నేను మనందరం ద్రవిడ పెట్టలేమే. ఎస్ ఫెడరలిజం. ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకానొక పార్టీ తెలంగాణలోను, అంటే ఇక్కడ నుంచి గ్రౌండ్ కాదు, తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలంగాణలోకి వస్తానంటున్నది. నిజంగానే ఒకవేళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఉంటుందా? తెలంగాణ ప్రజలు ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా సమైక్య ఉద్యమము, తెలుగువారు, తెలుగు జాతి అనుకుంటున్నారు కదా. నాను ఒకవేళ విడిపోయినా అన్నదమ్ములుగా హక్కుల కోసం, హక్కులకు సాధనతో అని కూడా అన్నారు మీరు. ఏం కావాలో కూడా నేనే ప్రస్తావించాను. రాజకీయ నాయకుల గురించి అంటే విభజన అయితే ఎలా కావాలో చర్చలు బహుశా 1956 నుంచి 2014 వరకు జరిగిన ఉద్యమ క్రమంలో ఇంటలెక్చువల్స్ మీట్ కానీ ఆ ఉద్యమం మీరు స్పెషల్ అట్రాక్షన్ ఆ టైంలో కాదండి. ఇంటలెక్చువల్స్ మీట్ ఎన్ని తిట్లు తిన్నా వాళ్ళతో 2 చోట్ల మీటింగ్ పెట్టి సయోధ్య పెట్టి మనం ఒకళ్ళనొకళ్ళు అనుకోకూడదని నేను ప్రొఫెసర్ జయశంకర్ గారిని, కోదండరాం గారిని, అలాగే ఎస్వి యూనివర్సిటీ కృష్ణమోహన్ రెడ్డి గారిని, ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారిని, తర్వాత అనేక మందిని ఆంధ్ర తెలంగాణ అందరినీ కూర్చోబెట్టి ఒక మంచి ప్రయత్నం చేసి చాలా ప్రయత్నాలు చేశారు. కొండా లక్ష్మీబాబుజీ గారిని గౌరవించాం. కేసీఆర్ గారితో వేరే సంగతి అండి, ఆయన ఎలా ఉన్నారు. కానీ మిగతా వాళ్ళందరితో మాట్లాడాం కదా. హరీష్ గారు అందరూ వచ్చేవారు కదా. అలాగే టంకసాల అశోక్ గారు, కనకదుర్గ గారు, కోదండరామ్ గారు అందరితో చర్చలు చెప్పాను. తెలుగుదేశం భవిష్యత్తు ఒకటి చెప్తున్నానండి, తెలుగుదేశం అధికారంలో రావటం తాడిత పీడిత వర్గాలకు ఉపయోగపడటం కోస్తా రాయలసీమ కంటే తెలంగాణకు ఎక్కువ ఉపయోగపడిందని నా నిశ్చిత అభిప్రాయం. అప్పుడు దీన్ని ఎవరన్నా తీసుకోండి, మీరు కూడా మీ మనసు మీద గుండె మీద చేసుకుని చెప్పండి. అసలు గడీలుకి ప్రతిరూపంగా ఉన్న సమితులను రద్దు చేయడం అనేది, అక్కడ కూడా సమితులు ఉండవచ్చు కానీ ఎవరు తాహా చేయలేదు. బాగారెడ్డి గారు ఏమన్నా రైట్ మా సమితులను రద్దు చేస్తారని, మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మండల వ్యవస్థను రద్దు చేసేస్తానని ప్రకటించారు బాగారెడ్డి గారు ప్రతిపక్ష నేత. చేయగలిగారు? చేయలేదు. అలాగే పటేల్ పట్టవారి వ్యవస్థ, అక్కడ కూడా మున్సబ్ కర్ణాలు అన్నారు, ఇక్కడ పటేల్ పట్టవాలి. కానీ అక్కడ కూడా కొంచెం వాళ్ళు దుర్మార్గాలు ఉండొచ్చు. కానీ బహుళంగా ఇక్కడున్న ఆ వ్యవస్థని రద్దు చేసే దమ్ము కానీ, అలాగే ₹2 కిలో బియ్యం ఎక్కువ ఉంటుందా. అంతకన్నా ముఖ్యంగా 80% 90% పంపు సెట్స్ ఉండేవి తెలంగాణలో ఆ రోజు. అసలు పంపు బిల్లు కట్టుకోవాలంటే కరెంట్ షాక్ చాలా భయంకరంగా ఉండేది. అయ్యో నీళ్ళ కోసం ఆ రైతులు ఎంత ఆదాయం వచ్చిందండి అప్పుడు. అయితే ఎంత ఉండేది? ₹50 హార్స్ పవర్ పెట్టడం కానీ, మహిళలకి దేశం మొత్తం మీద ఆస్తి కనిపించడం. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎన్టీఆర్ గారు వెళ్తున్నప్పుడు పాకలో ఏమో ఇక్కడ ఇల్లు వేసామంటే ఏదైనా పాకలు వేసామని కొట్టుకుపోయింది. అదేంటంటే ఇళ్ళు పాకలే కదా కొట్టుకుపోతాయని. దేశం మొత్తం మీద పక్కా ఇళ్ళు, నేను చెప్తున్న ఇండియా మొత్తం మీద ఆస్తి హక్కుతో మొట్టమొదటిసారి పక్కా ఇళ్ళు సదుపాయం కల్పించడం కానీ 1, 2 కాదని బీసీలకి పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వడంలో కానీ యాజ్ పర్ స్థానిక సంస్థలో కాదు. ఎవరు ఇచ్చారు చెప్పండి నాకు? బీసీలకి. తెలుగుదేశం పార్టీలో ఇవాళ ఎన్టీ రామారావు లేరు.
ఎవరు చేశారంట ఇవాళ పరిస్థితి మారింది. రామారావు గారు ఎన్నాళ్ళు ఉంటారండి సరే, కాదండి ఎన్నాళ్ళు బతుకుతారా ఒక మాట